సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. జాబ్లో చేరగానే మనకి 60,000కి పైగా మనకి శాలరీతో పాటుగా మనకు సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 19th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే కనుక www.nhp.org.in అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి కాంట్రాక్టర్ బేసిస్ ఉద్యోగాలతో పాటు రెగ్యులర్ ఉద్యోగాలను కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మల్టిపుల్ స్కేల్ 1 ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఇక్కడ మనకి మల్టిపుల్ పోస్ట్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 5th ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 పోస్ట్కి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులందరూ కూడా మనకి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఓబీసీ క్యాండిడేట్ సైట్లో కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సైట్లో కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో మనకి బేసిక్ పేనే 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి లీజ్డ్ అకామిడేషన్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, హాస్పిటలైజేషన్, టెలిఫోన్ అండ్ మొబైల్ ఛార్జెస్, నాలెడ్జ్ అలవెన్సెస్, రెసిడెన్షియల్ ఫర్నిషింగ్తో పాటు ఎల్టీసీ, గ్రాట్యుటీ, వెహికల్ లోను, నెక్స్ట్ మనకి హౌస్ లోన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 65,000కి పైగానే మనకి శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఓన్లీ 175 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి రెగ్యులర్ పొజిషన్స్తో పాటు కాంట్రాక్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా జర్నలిస్ట్ విభాగంలో ఉన్నటువంటి యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 18 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో ఎస్సీ వరకు 4 వేకెన్సీస్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్కి 5 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 3, ఓపెన్ కేటగిరీకి 6 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి సో మీకు క్వాలిఫికేషన్ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీ అనేవి ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందినా సరే ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు గైస్. ఓన్లీ జనరల్ అభ్యర్థులకి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క ఏజ్ లిమిట్ అనేది మాత్రమే మనకి ఉండాల్సి అయితే ఉంటుంది.
సో పోస్ట్ వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఏ ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 60% ఆఫ్ మార్క్స్తో. సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక 55% ఆఫ్ మార్క్స్ ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసిన, బీటెక్ చేసిన, బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క స్కేల్ 1 ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో మనకి ఆబ్జెక్టివ్ టైప్లను, స్టేజ్ 2లో మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్లు అనేవి మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 200 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి 4 సెక్షన్గా మళ్ళీ డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 45 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 60 మార్క్స్. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 3 అవర్స్ పాటు కూడా మనకి ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 25 మార్క్స్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ మాత్రం ఓన్లీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. 30 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఎటువంటి మార్క్స్ అంటూ కూడా మనకి యాడ్ అయితే చేయరు. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో మీకు రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి 80% ఆఫ్ మార్క్స్, ఇంటర్వ్యూకి వచ్చేసరికి 20% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అయినట్లయితే కనుక విశాఖపట్నంలోను, తెలంగాణ అభ్యర్థులు అయినట్లయితే కనుక హైదరాబాద్ లొకేషన్లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా మే అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక సంస్థకి సంబంధించిన బ్రాంచెస్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉంటాయి కాబట్టి ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ద నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ స్కేల్ 1 ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.